క్రీస్తు శక్తితో సవాళ్లను అధిగమించడం. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ రోజు మనం ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే, మన జీవితంలో ఎదురయ్యే భారమైన సవాళ్లను మనం ఎలా అధిగమించగలం. ముఖ్యంగా క్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారా ఇది ఎలా సాధ్యమవుతుంది. మనలో చాలామందికి జీవితం కొన్నిసార్లు ఒక నిటారుగా ఉన్న కొండలా అనిపిస్తుంది. దానిపై అడ్డంకులు అధిగమించలేనివిగా కనిపిస్తాయి. అలాంటి సమయాల్లో మనం ఓడిపోయామని, ఇక ముందుకు సాగలేమని అనిపించడం సహజం. కానీ బైబిల్ మనకు గొప్ప ఆశీర్వాదాన్ని అందిస్తుంది. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ఈ వాక్యం మన స్వంత పరిమిత బలంపై ఆధారపడటం లేదని స్పష్టంగా గుర్తుచేస్తుంది. మనకు అపరిమితమైన శక్తి క్రీస్తు ద్వారా లభిస్తుంది. ఆయన మనలో పనిచేస్తున్నాడని తెలుసుకుని ఆత్మవిశ్వాసంతో సవాళ్లను ఎదుర్కోవడానికి ఆయన మనకు శక్తినిస్తాడు. ఉదాహరణ 1. అనారోగ్యాన్ని ఎదుర్కొనడం. నాకు తెలిసిన ఒక సోదరి, ఆమె పేరు లత. ఆమెకు తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. దానివల్ల ఆమె రోజువారీ పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి చేరుకుంది. శారీరక నొప్పితో పాటు మానసిక నిరాశ ఆమెను చుట్టుముట్టింది. ఆమె కుటుంబం, స్నేహితులు ఆమె కోసం ఎంతగానో ప్రార్థించారు. లత తనకు తానుగా, ఇక నేను దీన్ని తట్టుకోలేను అని అనుకునేది. కాని ఒకరోజు ఆమెను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను అనే వాక్యం ఆమె హృదయాన్ని తాకింది. ఆమె తన పరిమితులను చూడకుండా క్రీస్తువైపు చూసింది. ఆమె ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టింది. క్రీస్తు శక్తి తనను బలపరుస్తుందని నమ్మింది. క్రమంగా ఆమెలో ఒక కొత్త బలం, ఓపిక కనిపించాయి. ఆమె నొప్పిని భరించడానికి, చికిత్సకు సహకరించడానికి, తన విశ్వాసాన్ని నిలుపుకోవడానికి క్రీస్తు శక్తి ఆమెకు సహాయపడింది. ఆమె పూర్తిగా కోలుకోకపోయినా ఆమెకు ఆ అనారోగ్యాన్ని తట్టుకునే శక్తి లభించింది. ఇప్పుడు ఆమె ఇతరులకు తన అనుభవాన్ని పంచుకుంటూ క్రీస్తు బలమే తనకు ఆధారమని చెబుతోంది. ఉదాహరణ 2. ఆర్థిక కష్టాలను అధిగమించడం. మరొక ఉదాహరణను చూద్దాం. ఒకానొకప్పుడు రవి అనే వ్యక్తి తన ఉద్యోగం కోల్పోయి తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నాడు. ఇంటి అద్దె కట్టడానికి, పిల్లల స్కూలు ఫీజులు కట్టడానికి కూడా అతని దగ్గర డబ్బులు లేవు. ప్రతిరోజూ భయంతో, ఆందోళనతో గడిచేది. భవిష్యత్తు అంధకారంగా కనిపించింది. కాని రవి విశ్వాసి కాబట్టి అతను బైబిల్లో ఉన్న వాగ్దానాలను గుర్తుచేసుకున్నాడు. ముఖ్యంగా, నీతిమంతుడు విడువబడడు, వాని సంతానము భిక్షమెత్తుట నేను చూడలేదు. కీర్తనలు 37-25 అనే వాక్యం అతనికి ధైర్యాన్నిచ్చింది. అతను తన పరిస్థితులను క్రీస్తుకు సమర్పించి ఆయన శక్తిపై నమ్మకం ఉంచాడు. ప్రార్థనలో గడిపిన ప్రతిసారీ అతనిలో ఒక కొత్త ప్రశాంతత, నమ్మకం కలిగాయి. కష్టపడి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అనేక తిరస్కరణలు ఎదురైనా నిరాశ చెందకుండా ముందుకు సాగాడు. క్రీస్తు అనుగ్రహంతో కొన్ని రోజుల తరువాత అతనికి ఒక